నువ్వే చెప్పండి. వాస్తవంగా అక్కడ ఎక్స్ట్రీమ్ అదే కాంగ్రెస్ ఇందిరాగాంధీని అయ్యి ఉంటే గనక నీకే రైట్ లేదని రాష్ట్రపతి చేత రాయించి పంపించేసేది. ఇక్కడ కొంచెం మొహమాటానికి అడిగారు. నేను రాష్ట్రపతిని, కాన్స్టిట్యూషనల్గా నేనే పెద్దని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా ప్రమాణం చేయించేది రాష్ట్రపతి. రాష్ట్రపతి చేత ప్రమాణం చేయించేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఇక్కడ చూడండి లింక్. కాబట్టి నువ్వు నాకు ఆర్డర్లు ఇచ్చే అధికారం నీకుందా అని అడిగింది. అది వాళ్ళని అడిగితే ఎట్లాగా కోర్టుని? ఉందా అని పార్లమెంట్ని అడగాలి. కానీ చాలా సందర్భాల్లో గవర్నర్లు అధికారం బదులు పెత్తనం చెలాయిస్తున్నారు అని ఏమన్నా కోర్టు భావించిందా? యాక్చువల్గా అలాంటి రోజుల్లో మాట్లాడలేదండి ఇవన్నీ. అవన్నీ గతంలో. ఇప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం రద్దు, తమిళనాడులో ప్రభుత్వాలు రద్దు, ఆ టైంలో మాట్లాడలే ఇవన్నీ. ఇప్పుడు మ్యాక్సిమం నియమబద్ధంగానే జరుగుతున్నాయి. రాజకీయ స్వార్థాల కోసం జరిగే తేడాలప్పుడు అడ్డుపడుతున్నది కేంద్రం. డైరెక్ట్గా అడ్డుపడలేక త్రూ గవర్నర్ల ద్వారా అడ్డుపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 45% రిజర్వేషన్ లాంటి బీసీకి కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కదా అది. కాకపోతే ఇక్కడ పెద్దరిక పాత్ర ఇద్దరు పోషించాలి. అట్లాని కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అని చెప్పి గవర్నరు రాష్ట్రపతి తేల్చేస్తే దాన్ని రివ్యూ చేసే పని సుప్రీంకోర్టు చేయకూడదు. లేదా సుప్రీంకోర్టులో 5 కాదు 7 సభ్యుల ధర్మాసనం మాత్రమే విచారించాలి అట్లాంటి ఇష్యూస్ మీదనా.